కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 7-8 వచనాలు. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంసాయుక్తమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకును మన యుద్ధమును జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మిక ఉంచిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మీకు వందనాలు నాయన. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి నీ నోటి బోరగా నన్ను వాడుకొని నీ మాటలు మాకు వినిపించి నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడు త్వరలో రానయున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో అష్షూరు రాజు అయిన సన్హెరీబు అనే రాజు యెరూషలేం మీదకి వచ్చాడు దండెత్తి. ఆ అష్షూరు రాజు యెరూషలేం మీదకి వచ్చినప్పుడు హిజ్కియా తన జనులతో సెలవిచ్చే మాట ఏమిటి అనంటే, ఏమంటున్నాడు? అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలగదు. హల్లెలూయా. ఆ దండును చూసి, ఆ సైన్యమును చూసి, ఆ బలగాన్ని చూసి మీరు భయపడవద్దు. ఎందుచేతంటే అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుగారు ఏం చెప్పాలి? అబ్బాయి, వారికి కలిగిన దానికంటే మనం ఎక్కువ బలవంతులు ఉన్నాం, మనం ఎక్కువ సైన్యం ఉన్నాం, ఎక్కువ బలం కలిగి ఉన్నాం అని చెప్పాలి. కానీ ఏమంటున్నాడు? వారికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయం ఉంది. వారిని చూసి మీరు భయపడబాకండి. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, మాంసాయుక్తమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము కొండంత అండ మన దేవుడైన యెహోవా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, ఆ అష్షూరు రాజు యెరూషలేము మీదకి ఏ రీతిగా వచ్చి వారిని భయాక్రాంతులుగా చేయటానికి ప్రయత్నించాడో ఆ రీతిగానే సాతానుడు అనేక రీతులుగా కుటుంబాలలో, సంఘాలలో గలిబిలి కలుగు చేసి వారికి ఉన్న బలాన్ని బలహీనతగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మనం అనాల్సింది ఏంటి తెలుసా? వాడెంత, వాడి బలం ఎంత? వాడికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయం మనకుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడికి మాంసయుక్తమైన సహాయం ఉందేమో, జనుల సహాయము అతనికి ఉందేమో, కానీ మనకి ఎవరున్నారంటున్నాడు?
మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజు అయిన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు అలాగున సాతానుడు ఒకవేళ బలహీనపరచడానికి, నిన్ను అధైర్యపరచడానికి, శక్తిహీనుడిగా చేయటానికి, నిన్ను ఒకవేళ సందేహపరచొచ్చు లేదా బలహీనపరచొచ్చు లేదా అనుమానం కలిగజేయచ్చు. కానీ నువ్వు అనాల్సిందేంటి తెలుసా? నాకు మాంసాయుక్త సంబంధమైన ఈ లోక సంబంధమైన సహాయం కాదు, పర సంబంధమైన సహాయం నా దేవుడు పరమందుండి నాకు సహాయకుడిగా ఉన్నాడనే నిశ్చయత నీలో కలగాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏముంది ఆయన దగ్గర? ఆయన అనే మాట మీకు అర్థమైందా? అతనికి కలిగిన సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. ఎక్కడ కలదు? ఎక్కడుంది సహాయం? దేవుని యొద్ద. హల్లెలూయా. ఎక్కడుంది ఆ సహాయం? దేవుని యొద్ద కలదు. ఆయన ఆ సహాయాన్ని నాకు అనుగ్రహిస్తాడు, కలుగు చేస్తాడు. ఆయన యొద్ద నుంచి ఏమేమి సహాయాలు మనం పొందుకోవచ్చు కొన్ని విషయాలు చెప్పి దేవుని వాక్యాన్ని నేను ముగిస్తాను. మొదటిగా చూడండి, ఆయన ఏమన్నాడు? ఎక్కువ సహాయాన్ని పంపిస్తా అన్నాడు కదా. చూడండి, కీర్తనాకారుడు 119వ కీర్తన 98వ వచనాన్ని చూద్దాం. 119వ కీర్తన 98వ వచనం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు ఏం కలుగు చేస్తున్నాయంట? ఆయన ఆజ్ఞలు మనకు తోడుగా ఉండి శత్రువుకి మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేస్తూ ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆజ్ఞలే నీకు తోడుగా దేవుడిచ్చాడు. ఆ ఆజ్ఞలే ఆయన దగ్గర ఉన్నాయి. ఆ ఆజ్ఞలే నిన్ను నడిపించి నీకు తోడై నడిపించేది. అవి ఆయన దగ్గర ఉన్నాయి. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువుకి మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేస్తున్నాయి. హల్లెలూయా. అంటే ఆజ్ఞలు నువ్వు అనుసరించి నడిచేటట్లుగా నీవు ఉంటే ఆయన యొద్ద నుండి ఆజ్ఞలు వచ్చి నీకు తోడుగా ఉండి నడిపించి నిన్ను బలపరుస్తాయి. 119:99 చూడండి. ఆయన ఆజ్ఞలు నీకు తోడుగా ఉండేటట్లు ఆయన ఆజ్ఞలు ఇచ్చినట్టు తోడుగా నడిపింపజేస్తాడు. రెండవది, ఆయన చేసే పని ఏంటంటే, ఆయన దగ్గర ఉన్నవి ఏంటంటే, నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. హల్లెలూయా. విశేష జ్ఞానము, బోధకుల కంటే విశేషమైన జ్ఞానము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆజ్ఞలు నీకు తోడుగా ఉంటుంది, విశేష జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అదే 100వ వచనాన్ని చూడండి. 119వ కీర్తన. నీ ఉపదేశము నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము. హల్లెలూయా. ఎక్కడా? ఆయన శాసనాలలో, ఆయన ఉపదేశాలలో విశేష జ్ఞానము నీకు దొరుకుతుంది. ఆయన ఉపదేశాన్ని, ఆయన శాసనాలను నీవు అనుసరించి నడిస్తే దేవుడు నీకు విశేష జ్ఞానమును అనుగ్రహిస్తాడని ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఏముంది ఆయన దగ్గర? ఆయన తోడుంది. ఏముంది ఆయన దగ్గర? విశేష జ్ఞానం ఉంది.
చూడండి 119వ కీర్తన 165వ వచనం. 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో ఎంతో నెమ్మది కలదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఎక్కడ చూసినా కానీ మనకి నెమ్మది లేని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కదండి. నెమ్మది లేని స్థితి కుటుంబాలలో, సంఘాలలో, వ్యక్తిగత జీవితాలలో నెమ్మది లేని పరిస్థితిలో నీవుంటే దేవుని వాక్యం అంటూ ఉంది కదా, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించి నడవగలిగితే అది నీకు తోడై నెమ్మదిని అనుగ్రహిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా తోడు, రెండవది విశేష జ్ఞానం, మూడవది ఏం దొరుకుతుందట? నెమ్మది దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలు మరణమే లేదు. హల్లెలూయా. నీతి మార్గం, నేనే మార్గం, సత్యము, జీవమై ఉన్న దేవుడు చెబుతున్నాడు. ఆయన మార్గములో జీవం ఉంది, ఆయన మార్గములో మరణమే లేదు. ఆయన మార్గములో జీవం ఉంది, ఆయన మార్గములో తోడుంది, విశేష జ్ఞానం ఉంది, నెమ్మది ఉంది, జీవము దొరుకుతూ ఉంది. అంతేనా? 16వ కీర్తన 11వ వచనాన్ని చూడండి ఒకసారి. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. ఏమున్నాయంట దేవుని యొద్ద? సంతోషం ఉంది. ఏముంది దేవుని యొద్ద? సంతోషమే కాదు, సుఖములు కలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషాన్ని, సుఖాన్ని కోరుకొని మానవుడు ఎవడు ఉండడు. నీకు కావలసిన సంతోషము, సుఖం నీకు కావాలి అనంటే జీవమార్గమైన యేసయ్యను నువ్వు కోరుకో. ఆయన సన్నిధిలో నీకు సంతోషం, ఆయన చేతిలో నిత్యము సుఖాలు నీకు దొరుకుతాయి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమున్నాయి ఆయన దగ్గర? ఏం వెతకాలి? నీవు తోడును వెతకాలి, విశేష జ్ఞానమును వెతకాలి, నెమ్మదిని వెతకాలి, జీవమును వెతకాలి, సంతోషమును వెతకాలి, సుఖములు వెతుక్కోవాలి. అక్కడున్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి ఇవన్నీ. వెతుకుతావా? ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధిలో నువ్వు కోరుకోవాల్సింది, అయ్యా నీ దగ్గర ఇవి ఉన్నాయి, నాకు అనుగ్రహించు. చూడండి, కీర్తనకారుడు 46వ కీర్తన 4వ వచనాన్ని చూడండి ఒకసారి. 46వ కీర్తన 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు స్థలమును సంతోషపరుస్తూ ఉన్నాయి. ఒక నది, అదే జీవనది, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీకేం చేస్తుందట? పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుతున్నది. ఈ దినం దేవుని యొద్ద కలదు. ఏముంది ఆయన దగ్గర? పరిశుద్ధాత్మ ఉంది. నది కాలువలి వలె అది పారుతూ ఉంది. జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయమని ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ఆత్మ లేనివాడు నావాడు కాడు అని దేవుని వాక్యం అంటా ఉంది. నువ్వు కోరుకోవాల్సింది ఆయన కలదు. ఏముంది ఆయన దగ్గర? పరిశుద్ధాత్మ ఉంది. దాన్ని నువ్వు కోరుకుంటే ప్రభు నీకు అనుగ్రహించి
సంతోషాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అంతేకాదు ఆయన యొద్ద ఆశ్రయ స్థానం ఉందట. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 32వ వచనం, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. హల్లెలూయా. నీతిమంతునికి మరణకాలంలో ఆశ్రయ స్థానం యేసయ్యే. ఆయన యొద్దే ఆశ్రయ స్థానం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏముంది ఆయన దగ్గర? తోడుంది. ఆయన ఆజ్ఞలు తోడుగా ఉంటాయి. విశేష జ్ఞానం ఉంది, నెమ్మది ఉంది, జీవం ఉంది, సంతోషం ఉంది, సుఖాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ ఉంది, ఆశ్రయ స్థానము ఆయన యొద్ద దొరుకుతూ ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రసంగం అంటాడు 3:1 ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం ఉంది అని అంటాడు. సమయములు, కాలములు, సమయములు దేవుని యొద్ద ఉన్నాయి. చాలామంది అనుకుంటూ అంటారు, అయ్యా ఇన్ని దినాలు నేను ఉపవాసం ఉంటా, ఈ కార్యం చెయ్యి, లేదా ఇంతకాలం నుంచి నేను నీ సన్నిధికి వస్తావన్న ఈ కార్యం చెయ్యి, ఇంతకాలం నేను ప్రార్థించా, ఎందుకు నాకు కార్యం జరగట్లేదు అని అనుకుంటుంటారు. కానీ దేవుని వాక్యం అంటూ ఉంది కదా, ప్రతిదానికి ఏముందట? సమయం ఉంది. ఏ సమయంలో నిన్ను దీవించాలో, ఏ సమయంలో నిన్ను ఎత్తాలో, ఏ సమయంలో నిన్ను పడగొట్టాలో, ఏ సమయంలో నీ కుటుంబాన్ని దీవించాలో, నీ పిల్లలను ఏ రీతిగా ఆశీర్వదించాలో దేవునికి తెలుసు. ప్రతిదానికి సమయం ఉంది. గుర్తుపెట్టుకో, సమయం ఉంది కదా అయ్యా నీ దగ్గర. ఆ సమయాన్ని సమకూలపరచును ఆయన. ప్రార్థన చెయ్యి. ఇసుకే అంటున్నాడు, అయ్యా ఆడి దగ్గర ఉన్నది ఇహలోకపరమైన సంబంధం, శరీరపరమైన సంబంధం, మాంసాయుక్త సంబంధమైన సంబంధం, సహాయం ఆడి దగ్గర ఉంది. కానీ మనకి పరసంబంధమైన సహాయం ఉంది. హల్లెలూయా. ఆ సహాయాన్ని సమయానికి సమకూలపరుస్తాడు దేవుడు. ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు నిన్ను లేవనెత్తాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు నిన్ను ఆశీర్వదించాలో తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయాన్ని సమకూలపరచమని దేవుని సన్నిధిలో ప్రార్థించడమే మన పని. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటుంటాం, చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, పని జరగదు. ఏంటండి ఇంతకాలం నుంచి పని చేస్తున్నాను, దేవుని సన్నిధిలో ఇంతకాలం నుంచి భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉన్నా, నా కుటుంబం అంతా ఎన్ని శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుని సన్నిధిలోనే గడుపుతూ ఉన్నాం, అన్నిటినీ తట్టుకొని నిలబడగలుగుతూ ఉన్నాం. కానీ ఇంకెప్పుడు దేవుడు మాకు ఇచ్చేది? 99 సంవత్సరాలకి కుమారునిచ్చాడు అబ్రహాంకి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు పట్టింది? పిలవచ్చినాడు ఆయనే, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తా అన్నాడు ఆయనే, నీకు వాగ్దాన పుత్రుని ఇస్తా అన్నాడు ఆయనే. కానీ కొంత మధ్యలో గలిబిలి జరిగేటప్పటికి ఆగింది. ఆయనకి ఈయనకి సంబంధాలు దిగినాయి. తర్వాత దేవుని సన్నిధికి, నా సన్నిధిలో నిందారహితుడుగా ఉండు, నిన్ను నేను దీవిస్తాను అన్నాడు. హల్లెలూయా. అప్పుడు సమయాన్ని సమకూలపరిచి 99 సంవత్సరాలకి ఇస్సాకునిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఎవరికి ఏది అనుగ్రహించాలో దేవునికి తెలుసు. ఆ సమయాన్ని కనిపెట్టుకొని ఉండటమే మన పని. ఒక కుటుంబం ఉంది, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ ఊర్లో మంచి పేరు సంపాదించుకున్న కుటుంబం, భక్తి కలిగిన కుటుంబం. ఏ దైవజనుడు ఆ గ్రామానికి వచ్చినా, ఆ పట్టణానికి వచ్చినా ఆదరించటం, ఆ గ్రామంలో ఎవరైనా ఏదైనా పేదవారున్నా సహాయం కావాలన్నా సహాయం చేసే కుటుంబం. కానీ భక్తి కలిగి జీవిస్తూనే ఉన్నారు, కానీ కుటుంబం అభివృద్ధి చెందలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. అందరూ అంటున్నారు భక్తి ఉంటే ఉండొచ్చు, కానీ మరీ ఇంత వీళ్ళకి లేకపోయినా తీసి ఇతరులకు పెట్టే గుణం అంత ఇదిగా వీళ్ళకి. చూడండి, ఈ దీనస్థితికి రావటానికి గల కారణం వాడి భక్తి అనుకున్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిని గమనించిన పిల్లలు చిన్నప్పటి నుంచి బాల్య దశ నుంచి భక్తిలో ఉన్నారు కనుక దేవుని సన్నిధిలో పెరుగుతూ ప్రార్థించుకుంటూ ప్రయోజకులుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఒకానొక దినం బిడ్డలిద్దరూ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తున్న ఆ అధికారి కూర్చొని చూసి, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు అని అడిగాడు. మేము పలారు ఊరు నుంచి వచ్చామండి అని అన్నారు. పలాను ఊరిలో పలాను వారు ఉన్నారు కదా, ఆ కుటుంబం ఎలా ఉంది, వారు ఎలా ఉన్నారు అని అడిగాడు. అయ్యా, దేవుని సన్నిధిలో దేవుని దయ వలన బాగానే ఉన్నారు, కానీ ఈ రోజున అంత ఉన్నతమైన స్థితిలో ఉన్న కుటుంబం దీన స్థితికి వచ్చింది. వారి బిడ్డల్లో పెద్దవాడిని నేను, నా వెనకాల నాకు తమ్ముడు ఉన్నాడు, ఇద్దరం కలిసి ఇంటర్వ్యూకి వచ్చాం, పరిస్థితి ఇది అని వివరించగానే గబగబా లేచి ఆ ఇంటర్వ్యూ చేసే అధికారి ఆ కుర్రోడు చేయి పట్టుకొని అన్నాడు, ఒకానొకప్పుడు కనీసం నేను చదువుకోవటానికి లేని పరిస్థితిలో ఉండగా నీ తల్లిదండ్రులే నన్ను ఆదరించారు. ఇంటర్వ్యూకి వెళ్ళటానికి కనీసం ఛార్జీ డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నా తల్లి నీ దగ్గరికి వస్తే మీ తల్లిగారే నాకు సహాయం చేశారు. ఈరోజు ఎంత ఉన్నతమైన స్థితిలో నేను ఉండటానికి గల కారణం మీ తల్లిదండ్రులే. ఇప్పటికి కూడా మీకు నేను సహాయం చేయలేకపోతే వారు చేసిన సహాయానికి దేవుడు నన్ను ఆశీర్వదించిన దానికి అర్థమే ఉండదు. కాబట్టి మీరు కూడా నాతో ఈ కంపెనీలో భాగస్తులుగా ఉండి మీరు కూడా ఇందులో జాయిన్ అవ్వమని వాళ్ళిద్దరిని జాయిన్ చేసుకున్నప్పుడు బిడ్డలు ఎంతో సంతోషించి అనుకున్నారు, నా తల్లిదండ్రుల వల్లగా ఇంత దీనస్థితిలో ఉన్నామని వాళ్ళు అనుకుని ఉంటే ఆ సమయాన్ని దేవుడు వారికి అనుగ్రహించేవాడు కాదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకోవచ్చు, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, తట్టుకోలేని పరిస్థితులు నీకున్నా దేవుడు ఒక సమయాన్ని నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. అది గుర్తుపెట్టుకో. ఈ శ్రమలను చూసి చింతించొద్దు, ఈ బాధలను చూసి బాధపడొద్దు, కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. దేవుడు అంటున్నాడు, ప్రతి దానికి సమయం ఉంది, ఆ సమయంలో నేనేం చేయాలో నాకు తెలుసు అని దేవుని వాక్యం ఈ దినం మనతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26, 27 వచనాలు. సామెతల గ్రంథం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలగదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఒకవేళ ధైర్యాన్ని చెడిపోయి నీవు ఉంటే, ధైర్యం లేకుండా కృంగిపోయి నీవు ఉంటే, దేవుడు ఈ ఉదయకాల సమయం నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యం లేక కృంగిపోతూ ఏంటి ఈ జీవితం, ఎలాగో ఈ జీవితాన్ని కొనసాగించాలి, ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి నన్ను విడిపించేవాడు ఎవడని నువ్వు అనుకుంటే, దేవుని వాక్యం అంటా ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుట ధైర్యాన్ని పుట్టిస్తుంది. అధైర్యంగా నీవు ఉంటే దేవుని భయం నీలో లేనట్టే, దేవుని యందు భయభక్తులు నీలో లేనట్టే. ధైర్యము కలిగి నా దేవుడు నాతో ఉన్నాడని నీ చేత నువ్వు కలిగి ధైర్యముగా ఉంటే అది ఏంటంట, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలుగుతుందట. హల్లెలూయా. ఎవరి యొద్ద? దేవుని యొద్ద. ఆశ్రయస్థానం ఇక్కడ కాదు, దేవుని యొద్దే నీకు దొరుకుతూ ఉంది. అది మాంసయుక్తమైన ఆశ్రయస్థానము కాదు, అది మహోన్నతుని ఆశ్రయస్థానం. హల్లెలూయా. నీకు నీ బిడ్డలకు ఆశ్రయస్థానము కావాలి అని అంటే దేవుని భయము కలిగి నీవు జీవిస్తే దేవుడు నీకు నీ బిడ్డలకు ఆశ్రయస్థానముగా ఉంటాడు. అంతేకాదు 89వ కీర్తన 13వ వచనంలో, పరాక్రమం గల బాహు నీకు కలదు, నీ హస్తము బలమైనది,
నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. హల్లెలూయా. ఏంటంట? పరాక్రమం గల బాహువు ఆయన చాపి నీ రెక్కల నీడలో దాచుకుంటాడు. 89వ కీర్తన 13వ వచనం. పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన ఆత్మీయులు, మన తల్లిదండ్రులు, మన రక్త సంబంధులు మనల్ని ఏం చేస్తారు? గబగబా వచ్చి కావుగులించుకొని మనల్ని ఆదరిస్తారు. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, పరాక్రమం గల బాహువు ఆయన యొద్ద ఉంది, అది నిన్ను ఆదరిస్తుంది, నిన్ను బలపరుస్తుంది, అది ఉన్నతమైనది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, ఆయన వద్ద ఏమున్నాయి? చివరిగా ఒక వాక్యాన్ని చెప్పి ముగిస్తాను. చూడండి, 36వ కీర్తన 9వ వచనం. 36వ కీర్తన 9వ వచనం. ఏముందట? జీవపు ఊట కలదు, నీ వెలుగు పొందియే మేము వెలుగుచూ ఉన్నాము. హల్లెలూయా. ఆయన యొద్ద జీవపు ఊట ఉంది, ఆయన వద్ద ఏముంది? వెలుగు ఉంది. ఆ వెలుగు పొందియే మనం వెలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమున్నాయి ఆయన దగ్గర చెప్పండి? తోడుంది, విశేష జ్ఞానం ఉంది, నెమ్మది ఉంది, జీవముంది, సుఖాలున్నాయి, సంతోషం ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, ఆశ్రయ స్థానం ఉంది, సమయం ఉంది, పిల్లలకు ఆశ్రయ స్థానం ఉంది, పరాక్రమం గల బాహు ఉంది, జీవపు ఊట ఉంది, ఆయన యొద్ద వెలుగుంది. హల్లెలూయా. ఏం కోరుకుంటావు? ఈ దినం నీకేం కావాలో అది కోరుకుంటావే. ఇన్ని ఉన్నాయి ఆయన దగ్గర. నీ వెలుగు పొందియే మేము వెలుగుచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు ఒక మాట అంటాడు ఆయన, యేసు ప్రభు వారు 12 మత్తయి సువార్త 32లో చదవద్దు కానీ పాప క్షమాపణ కలదు అని అంటున్నాడు. ఒకవేళ నీవు దేవుని యొద్దకు వచ్చి క్షమాపణ పొంది నీకు కావలసినవి కోరుకుంటే అవి నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నీ దేవుని యొద్ద కలవు. దేవుని సన్నిధిలో నువ్వు క్షమాపణ పొంది నీకు కావలసిన వాటిని దేవుని యొద్ద కోరుకొని వాటిని పొందుకొని దేవుని దీవెనలు మనం పొందుదుముగాక. అందరు తల్ల వంచండి.